సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారంలో సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వారం ప్రారంభంలో తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధగ్రహం ఆ తదుపరి చతుర్థ స్థానానికి వెళ్ళడం ద్వారా, అలాగే రెండవ స్థానం ముందు ఉండేటువంటి శుక్రగ్రహం యోగించడం వల్ల, అలాగే చంద్రబలం ఉండడం వెరసి దాదాపుగా ఈ రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవితో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వస్తూ ఉన్నాయి. చాలా కాలం తర్వాత అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య మకర రాశి వారికి పెరిగింది. తత్ఫలితంగా కొంత శ్రమ తగ్గుతుంది. తృతీయ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రం. అనగా బంధువులతోటి, మిత్రులతోటి, స్వజనులతోటి, తోబుట్టువులతోటి, కుటుంబ సభ్యులతోటి, తండ్రి తరఫు బంధువులతోటి, తండ్రితోటి ప్రత్యేకించి ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడడానికి, వారందరూ కూడా మీకు అనుకూలుగా మారడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అలాగే మీలో కొంత సత్తువ పెరగడానికి, కొంత ఉత్సాహం పెరగడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇక రెండవ స్థానమందు శుక్రుడు, చతుర్థమందు బుధగ్రహం ఉండడం అది మాటకారితనాన్ని సూచిస్తూ ఉన్నది. ఎటువంటి సందర్భంలో చిక్కుకున్న చాకచక్యమైనటువంటి పలుకులతో అనగా మాటలతో మీరు ఆ సందర్భాన్ని నెట్టుకుని రాగలుగుతారు. ఎంత క్లిష్టమైనటువంటి ఇబ్బంది వచ్చినా దాన్ని చాకచక్యంగా మీరు వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే పూర్వం జరిగినటువంటి ఇబ్బందుల తాలూకు అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దాని ద్వారా ఏ పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేటువంటి వాటి మీద స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉంటారు. ప్రత్యేకించి చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. మానసిక ప్రశాంతత ఉంటుంది. అనుకున్నటువంటి స్థాయిలో మీ ఉత్తమమైనటువంటి ప్రదర్శన మీరు కనబరచడానికి అవకాశం ఉంటుంది. అలాగే పదవీ యోగానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మీ ప్రతిభని 10 మంది గుర్తుపెట్టుకోగలిగేటువంటి శక్తి మీరు ప్రదర్శించగలుగుతారు. అంతేగాక ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకే చోట సంఘటితం చేసి అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకురావడంలో మీరు సఫలీకృతులవుతారు. దీనివల్ల కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే మీకు ఉండేటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా తగ్గడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపకరిస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. చదువరులకి, విద్యార్థులకి ఇది చాలా గొప్ప గ్రహస్థితిగా చెప్పవచ్చు. ఉన్నతమైనటువంటి ఫలితాలని ఆశించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది. చాలా కాలంగా వస్తూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు, మానసికమైనటువంటి సమస్యల నుండి ఈ వారం స్త్రీలు బయటపడుతూ ఉంటారు. ఆ రకంగా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు.